శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఏ ఏ నామాక్షరాలు ఏ ఏ పేర్లు ఈ తులారాశిలోకి వస్తాయో చూద్దాం. ఇక్కడ రా రీ అంటే చిత్తా నక్షత్రం 3వ పాదం 4వ పాదము ఈ రా రీ అనే అక్షరాలు ఇక్కడ వస్తాయి. అంటే రామ, రితీష్ ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. అలాగే రూ రే రోత స్వాతి నక్షత్ర పాదాలన్నీ దీంట్లోకే వస్తాయి. అదేవిధంగా విశాఖ నక్షత్ర పాదాలు 1, 2, 3 పాదాలు తీ తూ తే అనే అక్షరాలు ఈ తులారాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లన్నీ దీంట్లోనే చూసుకోవాలి. ఈ తులారాశి కిందకి వీరందరూ వస్తారు. ఇక తులారాశి వారికి కూడా విశ్వావసునామ సంవత్సరము చాలా శుభాన్నే సూచిస్తోంది. 100% అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అంటే కన్యారాశి వారికి ఏ విధంగా అయితే ఉందో తులారాశి వారికి కూడా అదే విధంగా ఉంది. ఇందాక మీరు అన్నట్టుగా వృషభ రాశికి కూడా అది ఏ విధంగా ఉంది. తర్వాత ఇక్కడ గ్రహబలాన్ని చూస్తే 9వ రాశిలో గురువు మే 14 నుండి అనుకూలంగా ఉన్నారు. 6వ రాశిలో సంవత్సరం మొత్తము శని అనుకూలంగా ఈ తులారాశి వారికి యోగిస్తున్నారు. అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహువు కూడా విశేషమైనటువంటి అనుకూలతని సూచిస్తున్నారు. అలాగే లాభంలో కేతువు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే 4 గ్రహాలు ఏదో ఒక సమయంలో తులారాశి వారిని కాపాడుతున్నాయి. అది చాలా గొప్ప విషయం. అంటే మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలే. ఇక్కడ గురువు అనుకూలిస్తున్నారు, శని అనుకూలిస్తున్నారు, రాహువు, కేతువు 4 గ్రహాలు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక నెలల్లో అనుకూలంగా ఉన్నాయి. ఎస్. తర్వాత ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యం అవమానాలు అత్యల్ప సంఖ్యలో ఉన్నాయి 2. కాబట్టి పొగిడేవారు తక్కువే ఉంటారు, తిట్టేవారు తక్కువే ఉంటారు. కాబట్టి గొడవే లేదు. కాబట్టి మనకి ఆదాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. తులారాశి వారికి 100% బాగుంది. ఆదాయం చాలా బాగుంటుంది. కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాజపూజ్య అవమానాలు స్వల్ప సంఖ్యలో ఉన్నందువల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. సంపూర్ణ గ్రహయోగం సహకరిస్తున్నందువల్ల మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం సాధించే అవకాశాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి. త్వరగా లక్ష్యాల్ని పూర్తి చేసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ సంవత్సరం ఎంతగానో సహకరిస్తుంది. అంటే గత కొన్నాళ్ళుగా మనం ఏదో ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి సంవత్సరంగా తులారాశి వారికి చెప్పొచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. భూ గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అంటే వివాహం కాని వారికి వివాహ యోగ్యత, తర్వాత ఇల్లు కట్టాలనుకుంటారు కొంతమంది, ఆ గృహ ప్రయత్నాలన్నీ ఈ సంవత్సరం ఫలిస్తాయి. అదేవిధంగా మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు చేసేటటువంటి యోగ్యత ఉంటే అవన్నీ ఈ సంవత్సరం అయ్యేటటువంటి సూచన ఇక్కడ కనబడుతోంది. మే 14 నుండి గురుగ్రహము విశేషమైన భాగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తోంది. ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయాలు సాధించండి. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. షష్ఠ స్థానంలో శని కార్యసిద్ధిని సౌఖ్యాన్ని ప్రసాదిస్తారు. రాహువు 6వ రాశిలో అభీష్ట సిద్ధినిస్తారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రాహు ఎప్పుడు అనుకూలంగా ఉన్నారు వీరికి? ఇక్కడ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నారు. కాబట్టి అభీష్టములు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే దిశగా ఈ సంవత్సర ప్రారంభంలో గట్టి ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటుంది. కేతువు ద్వాదశంలో ఖర్చులు ఉన్నప్పటికీ ఏకాదశ స్థానంలో సౌభాగ్య సిద్ధిని ఆయన ఇస్తారు. ఆయన ఉత్తరార్ధంలో కేతువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయన సౌభాగ్యాన్ని అక్కడ ప్రసాదిస్తున్నారు. కాబట్టి చాలా ఓవరాల్గా చూస్తే 100% అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక విద్యలో శుభ ఫలితాలు ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ శుభకాలం. అంటే ర్యాంక్స్ బాగా వస్తాయి, అనుకున్నవి బాగా సాధిస్తారు. ఏదో సాధిస్తారు అని చెప్పారు కదా అని మేము చదవకుండా ఉంటే సాధిస్తారంటే కాదు, బాగా చదవాలి. అవును. కృషితో నాస్తి దుర్భిక్షం, శ్రమ ఏవ జయతే అనేటటువంటి 2 వాక్యాలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముందుకెళ్ళినట్లయితే దైవ బలము ఒక పడగలాగా కాపాడుతుంది వారిని. అంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కడ రాకుండా కాలమంతా అనుకూలంగా ఉండేటట్టుగా ఈ గురుబలము ఈ తులారాశి వారికి అనుకూలిస్తోంది. తర్వాత వృత్తిలో నూతన కార్యాలు చేపట్టడానికి మంచి సమయంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఉద్యోగంలో పదోన్నతులను సాధిస్తారు. ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేవారు చాలా అయ్యా మాకు ఈ సంవత్సరం ప్రమోషన్ ఉందా అని అడుగుతారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంది, ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే గురుబలం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత వ్యాపారంలో లాభదాయకమైనటువంటి
ఫలితాలు అలాగే గొప్ప గొప్ప ఒప్పందాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అదృష్టాన్ని చూస్తే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అదృష్టం చాలా అద్భుతంగా ఉంది. కారణం ఏంటి? గురుబలం బాగుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కార్యసిద్ధి విశేషంగా ఉంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఏది అనుకుంటే మనసులో తలుచుకోవడం అది అక్కడ జరిగిపోవడం, ఇటువంటి కార్యసిద్ధి అంటే చాలా కాలం వేచి 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 చూస్తున్నారు తులారాశి వారు, ఎప్పుడు వస్తుందా నాకు ఫలితం అని. ఎందుకంటే గత కొంతకాలంగా అష్టమంలో ఉన్నటువంటి గురువు అసలు యోగించలే. అష్టమంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు? చాలా నెగిటివ్ రిజల్ట్ని ఇస్తారు. అదంతా పోయి ఇప్పుడు భాగ్య బృహస్పతి వీరికి విశేషమైనటువంటి అంటే పంచమ దృష్టితోటి చాలా గొప్పగా యోగిస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని శుభ కార్యాలకై అభివృద్ధికి వాడుకున్నట్లయితే తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరం బంగారు సంవత్సరంగా, అంటే విశ్వావసు అంటే ధనము అని అంటున్నాం కదా, విశ్వమంతా ధనాన్ని కలిగి ఉంటారు అని అంటున్నాం. కాబట్టి తులారాశి వారికి చాలా అభివృద్ధి ఉంటుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. తులారాశి వారు ఎంత కష్టపడితే అంత సంపాదించుకునేటటువంటి అవకాశంతో పాటు అన్ని గ్రహాలు సమకూలించడం అనేటటువంటిది ఇక్కడ మనము చాలా హర్షణీయమైన అంశం.